మిత్రులందరికీ నమస్కారం. బోత్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. మీకు తెలుసు, ప్రస్తుతం 2024 ఎన్నికలు అయిన తర్వాత మన అసెంబ్లీలో 175 మంది సభ్యులు ఎన్నికైన తర్వాత దాంట్లో ఉన్న పరిస్థితి ఏంటంటే 164 మంది అధికార పార్టీ సభ్యులు ఉన్నారు, 11 మంది ఇతర అపోజిషన్ పార్టీ సభ్యులు ఉన్నారు. కానీ 11 మంది అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు. మరి 164 మందిలో ఇక ఏం చర్చలు జరుగుతాయి అసెంబ్లీలో అనేది మీ అందరూ ఆలోచించండి. ప్రధానంగా చూస్తే అధికార పక్షంలో ఉండే సభ్యులు ఎవరు కూడా గవర్నమెంట్ చేసే పనికి ఏదైనా అభ్యంతరాలు ఉన్నా కానీ వాళ్ళు ఓపెన్గా బయట చెప్పలేరు. అపోజిషన్ పార్టీ రాకుండా అసెంబ్లీ ఫంక్షనింగ్ ఏం జరుగుతుంది, అసలు అసెంబ్లీ వల్ల ఏమైనా మనకు ఉపయోగం ఉంటుందా ప్రజలకు అనేది ఖచ్చితంగా మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆలోచన పరుల వేదిక ప్రజల తరఫున మాట్లాడటానికి ప్రప్రథమంగా మేము గత ఆగస్టు 4 నుంచి 6, 7 తారీఖుల వరకు కూడా రాయలసీమ ప్రాజెక్టులు విజిట్ చేయడం జరిగింది. అలాగే అక్టోబర్లో మళ్ళీ ఒకసారి విజిట్ చేసి దాదాపుగా అక్కడున్న రాయలసీమ ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో వెలిగొండ, లేకపోతే జిఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, తెలుగంగా ఇవన్నీ ప్రాజెక్టులు విజిట్ చేసి ఆ రిజర్వాయర్లను విజిట్ చేసి అక్కడున్న పరిస్థితిని సమీక్షించి ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించడం జరిగింది. రాయలసీమ చాలా అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అందరూ చెప్తున్నారు. గత ముఖ్యమంత్రులు ఎంతోమంది రాయలసీమ నుంచి వచ్చారు, కానీ గత 20-30 సంవత్సరాల నాడు ప్రారంభమైన ప్రాజెక్టులు కూడా ఈరోజు కంప్లీట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. అందుకని దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించి దాని మీద ఎక్కువ దృష్టి సారించాలనే అభిప్రాయంతో మొదట టూర్ చేశాం. ఆ ప్రాజెక్ట్ రిపోర్టు మీ అందరికీ చేశాం. తర్వాత ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్గా 2026-27 బడ్జెట్ సమావేశం జరగబోతూ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ సమావేశంలో ఈ ప్రాజెక్టులకి ఏ మేరకు, ఈచ్ ప్రాజెక్టు ఏ మేరకు ఎంతంత ఇస్తే బాగుంటుంది అనేది మా ప్రాక్టికల్గా మేము విజిట్ చేసిన దాని అభిప్రాయం ప్రకారం ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పిస్తున్నాం. దాంట్లో ప్రధానంగా వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు చెప్తారు. కాబట్టి దయచేసి వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లేటట్టుగా మీరు మాకు సహకరించాలని కోరుతా ఉన్నా. ఇది ఒకటి. రెండోది, కృష్ణా రివర్లో బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఓవర్ఫ్లోయింగ్ వాటర్ ఏదైతే ఉందో, మిగులు జలాలు ఏదైతే ఉందో, మనం ఏ హక్కు కోరకుండా వినియోగించుకునే అవకాశం ఉంది. గత 25 సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటే సుమారుగా యావరేజ్ని సంవత్సరానికి 400 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్న మనకి అవకాశాన్ని కల్పించినప్పటికీ కూడా దాన్ని వినియోగించుకోవడానికి ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టినట్టుగా ఎక్కడ ఏమి దాఖలాలు కనిపించట్లేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి ఇక్కడది మా ప్రాజెక్ట్ని వైకుంఠపురం ప్రాజెక్ట్కి ఇంతవరకు ముందుకు తీసుకెళ్ళడానికి సరైన ప్రయత్నం జరగట్లేదు. దాంట్లో ఎన్జిటీలో ఏదో అబ్జెక్షన్ ఉంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలనే దాని మీద స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా కృష్ణాలో కూడా ఓవర్ఫ్లోయింగ్ వాటర్ ఏదైతే ఉందో, ఏదైతే మనకి ట్రిబ్యునల్ ప్రకారం వినియోగించుకునే అవకాశం ఉందో దాన్ని వినియోగించుకోవడానికి పూర్తిగా చర్యలు చేపట్టాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. అందులో ముఖ్యంగా వైకుంఠపురం ప్రాజెక్ట్ని కంపల్సరీగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేపట్టాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ నేపథ్యంలో మిగిలిన విషయాలు వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు మీతో. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్తే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రూపకల్పనలో ఉన్నటువంటి నేపథ్యంలో శాఖల వారీగా ప్రతిపాదనలు పంపించమని కోరినట్టుగా ప్రసార మాధ్యమాల్లో చూశాం. ఈ నేపథ్యంలో ఆలోచనాపరుల వేదిక బృందం వెలిగొండ ప్రాజెక్టు మొదలుకొని ఎస్ఆర్బిసి, తెలుగంగ, గాలేర్నగరి, హంద్రీనీవా ప్రాంతాలు, పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి, వనకచర్ల, రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాంతాలలో విస్తృతంగా పర్యటన చేసిన, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన పూర్వరంగంలో ఆయా ప్రాజెక్టుల పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడి ఎంత పని జరిగింది, ఇంకెంత పనులు పెండింగ్లో ఉన్నాయి, వాటికి ఇంకా ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అనేటువంటి విషయాలపైన కూడా వారితో మాట్లాడాం, సమాచారాన్ని సేకరించుకున్నాం. వాటి ప్రాతిపదిక పైన
రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ చేసేటువంటి ప్రతిపాదనలలో బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి ఇదిగో ఈ ప్రాజెక్టుకు ఇంత అవసరం ఉంది, ఇంత కేటాయించండి, రాబోయే 2 సంవత్సరాల కాలంలో వీటిని యుద్ధ ప్రాతిపదికపైన పూర్తి చేయడానికి వీలుగా 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రాజెక్టుల వారీగా ఈ మేరకు నిధులు కేటాయించండి అని మేము సవివరంగా ఒక ఉత్తరాన్ని రాసి ముఖ్యమంత్రి గారికి అడ్రస్ చేస్తూ రాసి పంపించాం. ఇదే కాపీని మంత్రి నిమ్మల రామానాయుడు గారికి, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ గారికి పంపించాం. ఈ వివరాలన్నీ మీకు కూడా అందజేయడం జరిగింది. ఈరోజు శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ ప్రపంచ బ్యాంకు రుణ సహాయంతో, నికర జలాల కేటాయింపుతో, కేంద్ర జలసంఘం అనుమతితో 4 దశాబ్దాల క్రితం నిర్మాణం మొదలుపెట్టి పూర్తయిందని ప్రకటించుకున్నప్పటికీ ఇంకా 30,000 ఎకరాలకి చివరి భాగంలో నీళ్ళు ఇవ్వడం లేదు. పంట కాలువల వ్యవస్థను పూర్తి చేయలేదు. అది పూర్తి చేయాలంటే ఒక 400 కోట్ల రూపాయలు కావాలని అధికారులు చెప్పారు. వాటిని బడ్జెట్లో కేటాయించి ఆ పనులు పూర్తి చేస్తే ఏడాది తిరక్క ముందే 30,000 ఎకరాలు సాగులేకి వచ్చేస్తుంది. తెలుగంగ ప్రాజెక్టు ఎన్టీఆర్ గారు కాలంలో ప్రారంభించారు. ఇవాళకి కడప జిల్లాలో భీమటం కింద పంట కాలువల వ్యవస్థ ఊసే ఎత్తలేదు. పంట పొలాలకి చెరువుల ద్వారా నీళ్ళు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయలేదు. దానికి మరో 500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2,75,000 ఎకరాలు కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో, ఇప్పుడు నంద్యాల కడప జిల్లాల్లో పూర్తిగా 2,75,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2 ప్రాజెక్టుల మీద ఈ ఏడాదిలోనే డబ్బులు కేటాయించి పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ ఇందులో చేర్చడం జరిగింది. మూడవది గాలేరు నగరి 2,60,000 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టుంటే 35,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చేటువంటి రీతిలో పనులు జరిగాయి. ఇప్పటికీ గండికోట ప్రధాన రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. వామికొండ, సర్వరాయ సాగర్ మాత్రమే చిన్న రిజర్వాయర్లు. ఒక 50 కిలోమీటర్ల ప్రధాన కాలువ, 300 కిలోమీటర్ల ప్రధాన కాలువలో 50 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం జరిగింది. అందువల్ల ఈ 2వ దశ కింద చేర్చినటువంటి గాలేరు నగరి నిర్మాణ పనులను అటకెక్కించి కూర్చున్నది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా ఆ పనులు చేపట్టలేదు. అందువల్ల ఆ ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాం. ఎన్టీఆర్ గారు శంకుస్థాపన చేసిన కరకంబాడి మొదలుకొని గండికోట వరకు ప్రయాణం చేశాం. అధికారులతో మాట్లాడాం. దానికి ఒక 7,500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే తప్ప ఈరోజు నిర్మాణం పూర్తి కాదని వాళ్ళు చెప్పారు. ఆ ప్రాజెక్టుకు ఎంత కేటాయించాలనేది కూడా ఒక 2,500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించమన్నాం. 3,250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన హంద్రీనివాలో ప్రధాన కాలువ చివరి భాగంలో కొంత భాగం తప్పితే ప్రధాన కాలువ నిర్మాణం జరిగింది, కానీ పంట కాలువల వ్యవస్థ నిర్మాణం జరగలేదు. కాలువలకు నీళ్ళు ఇస్తున్నారు. పంట కాలువలకి నీళ్ళు ఇవ్వకుండా చెరువులకి నీళ్ళు ఇస్తే ఇది డిపిఆర్కు వ్యతిరేకమైంది. ఆ ప్రాజెక్టు లక్ష్యానికే వ్యతిరేకమైంది. ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే శ్రీశైలం మల్యాల నుంచి 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రధాన కాలువను విస్తరించాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ దాన్ని పట్టించుకోలేదు. మేము ఇవాళ ప్రధాన కాలువను 6,300 క్యూసెక్కుల సామర్థ్యంతో విస్తరించాలి.
6,02,500 ఎకరాలకు పంట కాలువల వ్యవస్థను అభివృద్ధి చేసి పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి దానికి నిధులు కేటాయించమని, దానికి కూడా ఈ వార్షిక బడ్జెట్లో మరో 2,500 కోట్లు. ఆ విధంగా ప్రాజెక్టుల వారీగా మేము సూచించినటువంటి ప్రాజెక్టులని మా అధ్యయనం మేరకు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఈ ఉత్తరంలో ప్రస్తావించాం. అలాగే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, ఈరోజు ఉత్తరాంధ్ర సుజల సమంతి పైన ఈరోజు కూడా వార్త వచ్చింది. మీరు ఆశ్చర్యపోతారు. ఈరోజు 2007, 8, 9 కాలం నుంచి కూడా మాట్లాడుతున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చారు, కొన్ని టెండర్లు కూడా పిలిచారు. పనులు ఎంత జరిగాయంటే 1.3% అండి. 1.3. నవ్వుతారు వింటే కూడా. దశాబ్దాలు గడిచిపోతున్నాయి. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు, మేము ఇదిగో అదిగో చేస్తామంటారు, నిధులు మాత్రం కేటాయించరు. కడకు గోదావరి బోర్డు డిపిఆర్ను సబ్మిట్ చేయమంటే కూడా డిపిఆర్ సబ్మిట్ చేయరు. ప్రాజెక్టు గురించి మాత్రం నమ్మబలుకుతుంటారు. ఈరోజు కూడా పోలవరం ఎడమ కాలువతో పాటు దాన్ని పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించినట్టుగా వార్త చూసాం. ఎవరిని నమ్మించడం కోసం ఇలాంటి మాటలని వార్తలు అధికారికంగా పంపిస్తున్నారని అడుగుతున్నాం. అందుకనే ఉత్తరాంధ్ర సుజల సవంతి ప్రాజెక్టుతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు వంశధార మొదటి దశ, రెండవ దశ, ఒడిశాతో ముడిపడినటువంటి సమస్యలు ఉన్నాయి. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నది, ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది, రాజకీయంగా అనుకూలత ఉన్నది. మీరు మాట్లాడండి, సమస్యను పరిష్కరించండి. అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యని ఒడిశాతో, ఆ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు జంజావతి కానీ, వంశధార రెండవ దశ కానీ, మొదటి దశ కానీ, తోటపల్లి కానీ వాటికి నిధులు కేటాయించి చేయమని, పూర్తి చేయమని కోరాం. వాటికి కూడా 2,500 కోట్లకు తక్కువ కాకుండా కేటాయించమని కోరాం. ఇక పోలవరానికి సంబంధించి ప్రత్యేకించి ఇందులో ప్రస్తావన చేయలే. అది జాతీయ ప్రాజెక్టు మొదటి దశ అని 41.15కు నిధులు అడ్వాన్స్గా ఇస్తున్నారు. నిధుల కొరత లేదు ఇప్పుడు మొదటి దశకు. కానీ రెండవ దశలో ఉండేదేంటి? R&R ప్యాకేజీ. ఆ R&R ప్యాకేజీకి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సిద్ధపడలా. వచ్చే బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించడానికి ప్రయత్నం చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉత్తరంలో ఎందుకు ప్రస్తావించలేదంటే అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి రాష్ట్ర ప్రాజెక్టుల వరకే ముఖ్యమంత్రికి రాశాం. ఈరోజు పత్రికాముఖంగా మేము పోలవరానికి సంబంధించి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. R&R ప్యాకేజీ దాదాపు 22 వేల ఖర్చు చేసేటువంటి పనులు ఆగిపోయి ఉన్నాయి. కొద్దిపాటి పనులు మాత్రమే రెండవ దశలో జరిగాయి. అందువల్ల చాలా పెద్ద ప్రాజెక్టు, 150 అడుగుల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించినా 2027కి నీటిని నిలబెట్టలేరు. నీటిని నిలబెట్టలేకపోతే కుడి కాలువకు కానీ ఎడమ కాలువకు కానీ నీరెక్కదు, పంట పొలాలకి నీళ్ళు ఇవ్వలేరు. మరి ఆ ప్రాజెక్టు నిరుపయోగంగా పడిపోయి ఉంటుంది. నీరు పూర్తి స్థాయిలో గరిష్టంగా నిలబెట్టాలంటే 150 అడుగుల ఎత్తుతో నిర్మించిన రెండవ దశ R&R ప్యాకేజీ అతి ముఖ్యమైనటువంటిది. సమాంతరంగా దాన్ని పూర్తి చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలతో పాటు ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడతారు, మీరు ప్రశ్నలు వేస్తే మీకు సమాధానం చెబుతాం. ఈరోజు ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ దృష్టి పెట్టకుండా ప్రధానంగా ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతున్నది? కృష్ణానదీ జలాల సమస్యని, గోదావరి నదీ జలాల సమస్యని రాజకీయ రంగుపులిమి ఇవాళ వాళ్ళు తిట్టుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈ మధ్య 10 ఏళ్ల వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది, రాష్ట్రాన్ని విభజించింది. ఆ చట్టంలో ఏముండేది కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. కాంగ్రెసే కదా రూపొందించింది విభజన చట్టాన్ని, బీజేపీ సహకారంతోనే కదా ఆమోదించారు పార్లమెంట్లో. ఆ చట్టంలో ఏం పేర్కొన్నారు? గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులు శిరోధార్యం, వాటిని మార్చడానికి వీల్లేదు. ఉమ్మడి ప్రభుత్వం ఏ జీవోలైతే జారీ చేసిందో అవి 2 రాష్ట్రాలకు శిరోధార్యం, వాటిని మార్చడానికి వీల్లేదు అని విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పేర్కొన్నారు. ఆ చట్టం చేసింది, ఆమోదించింది బీజేపీ, కాంగ్రెస్.
వాళ్ళు లేకుండా రాష్ట్రం విభజన జరగలేదు కదా. మరి ఈరోజు దాన్ని వక్రీకరించి దానికి తూట్లు పొడుస్తూ బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్న మంత్రి మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు. కేసీఆర్ గారి కనుసన్నల్లోనే ఆ చట్టం తయారైంది, ఆమోదించబడింది, రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈరోజు ఆ చట్టంలో ఉన్నదాన్ని నీటి వనరులకు సంబంధించిన భాగాన్ని మాత్రం వక్రీకరిస్తున్నారు, తృణీకరిస్తున్నారు, ఉల్లంఘిస్తున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. అబద్ధాలు అంటున్నా నేను. ఎందుకు ఇది? ప్రజల మధ్య అగాధాన్ని సృష్టించి నీటి సమస్యను రాజకీయ రంగు పులిమి రాజకీయ ప్రయోజనాలు పొందడానికి ఇంత నీచమైనటువంటి పనికి రాజకీయ పార్టీలు పూనుకుంటే, వాస్తవాలను వక్రీకరిస్తుంటే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందా? దాన్ని ఆలోచించాలి. తెలంగాణలో ఉన్నటువంటి నిన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, పంచాయతీలు వద్దు, న్యాయస్థానాల వల్ల లేదు, మనం కూర్చొని మాట్లాడదాం. ఆ విఘ్నత ముందేమైంది? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ గడువును పెంచి ట్రిబ్యునల్కి అప్పచెప్పింది వాళ్ళకే కృష్ణా జలాల సమస్యను కేంద్ర ప్రభుత్వం. అక్కడ ఏం చెప్తున్నారు? 811 టీఎంసీలు కృష్ణా నదీ జలాల నికర జలాల్లో బచావో ట్రిబ్యునల్ కేటాయిస్తే ఆ 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు తెలంగాణకే కావాలని వ్రాతపూర్వకంగా న్యాయవాదుల ద్వారా ట్రిబ్యునల్ దగ్గర వాదిస్తారా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 1005 టీఎంసీలు కేటాయించింది, అందులో 968 టీఎంసీలు తెలంగాణకే కావాలని వ్రాతపూర్వకంగా న్యాయవాదుల ద్వారా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తారా? ఇప్పుడేమో పంచాయతీలొద్దు, న్యాయస్థానాలొద్దు, మనం కూర్చొని మాట్లాడదాం. అక్కడేమో ట్రిబ్యునల్ విచారణ చేస్తున్నది. రేపు 21, 22, 23 తారీఖుల్లో కూడా ఉంది, జనవరి. ట్రిబ్యునల్ దగ్గర చట్టబద్ధంగా 1956లో వచ్చిన చట్టం ప్రకారం, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ప్రకారం ట్రిబ్యునల్ విచారణ జరుపుతుంటే, ఆ ట్రిబ్యునల్ దగ్గర మాత్రం అలాంటి వాదనలు అడ్డగోలుగా, అన్యాయంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా, పునర్వ్యవస్థీకరణ చట్టకు వ్యతిరేకంగా, చట్టానికి అతీతులైనట్టు మాట్లాడుతూ ఈరోజు మనం కూర్చుందాం, మాట్లాడుకుందాం. మంచిదే, మాట్లాడుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకొని పరిష్కరిస్తారంటే ఎవరైనా వద్దన్నారా? ఏనాడైనా ఎవరైనా వద్దన్నారా? కానీ 2 నాలుకల ధోరణి ఎందుకు? ఆ తిట్ల దండకం ఎందుకు? 16 ప్రాజెక్టుల డిపిఆర్లు తయారు చేయడానికి 400, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 380 టీఎంసీలకు పైన కృష్ణానీటిని వాడుకోవడానికి డిపిఆర్లు తయారు చేయడానికి ఎవరు జీవోలు ఇచ్చింది? రేవంత్ రెడ్డి గారు, మీరే కదా. ఒకవైపున ట్రిబ్యునల్ పోతారు, సుప్రీంకోర్టుకు పోతారు, జీవోలు ఇష్యూ చేస్తారు, అక్రమ ప్రాజెక్టుల రూపకల్పనకు డిపిఆర్లు తయారు చేయడానికి పూనుకుంటారు. మనం కూర్చొని మాట్లాడదామని ఈరోజు చెప్తారు. ఏంటి నీతి? సమస్య పరిష్కారం కోసమా మీరు ఆలోచన చేస్తున్నది? సమస్యను జటిలం చేయడం కోసమా అని సవినయంగా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రిని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారే చెప్పారు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డిని డిజైన్ చేయడానికి ఉత్తర్వులు ఇచ్చారండి, డిజైన్ చేయడానికి. కానీ కేసీఆర్ విభజన తర్వాత 2015లో దాన్ని పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం నుంచి 800 అడుగుల నీటి మట్టం నదీ గర్భం నుంచి, శ్రీశైలం గర్భం నుంచి నీటిని ఎత్తిపోయడానికి డిజైన్ చేశాడు ఆయన. 34,000 కోట్లు ఖర్చు పెట్టారంట. ఇప్పటికి 800 నుంచి మిమ్మల్ని అనుమతిస్తుందా నీరు శ్రీశైలం నుంచి తీసుకెళ్ళడానికి? మా దగ్గర జీవో ఉంది. 1996లో జీవో నంబర్ 69, దయచేసి మీరు కూడా నోట్ చేసుకోవాలి. ఆ జీవో నంబర్ 69లో ఏం రాసిందే? ఉమ్మడి ప్రభుత్వం 834 అడుగులు ఎండిటిఎల్ కనిష్ట నీటి మట్టం శ్రీశైలంలో. ఆ లెవెల్కు కింద నీటిని తీసుకోవాలంటే త్రాగునీటికి మాత్రమే తీసుకోవాలి, విద్యుత్ ఉత్పాదనకు వినియోగించడానికి వీల్లేదు, సాగుకు వినియోగించడానికి వీల్లేదని రాశారు. విభజన చట్టం ప్రకారం అది శిరోధార్యం కదా. మరి 800 అడుగుల నీటి మట్టం నుంచి ఏ విధంగా తోలుతారు మీరు? పాలమూరు రంగారెడ్డి నుంచి అక్రమ ప్రాజెక్టు కాదా అది? మేము చెప్పాల్సిన పనిలే, విమర్శ కోసం విమర్శ చేయడంలా గుర్తు చేస్తున్నాం. అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా వాళ్ళు 800 అడుగు నుంచి నీరు తోడేయడానికి పూనుకుంటున్నారు కాబట్టి మేము ఆ స్థాయి నుంచి తోడుకుంటామని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని
జగన్మోహన్ రెడ్డి గారు 2020 మే 5వ తారీఖున 203 అనే జీవోను విడుదల చేశారు. 2000 ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. ఆ జీవో ఇష్యూ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. దాని మీద మహబూబ్ నగర్ రైతు కోర్టుకు వెళ్ళాడు, ఎన్జిటికి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి. వాళ్ళు స్టే విధించారు. విచారణ కృష్ణా యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలో విచారణ టీంని వేశారు. క్షేత్రస్థాయి అధ్యయనం తర్వాత రిపోర్ట్ ఇచ్చారు. ఆ స్టేని కూడా తొలగించాల. స్టే ఈనాటికి కొనసాగుతున్నది. నిర్మాణం ఆగిపోయింది. అక్రమంగా పనులు చేస్తున్నారని చెప్పి తెలంగాణ వాళ్ళు పదే పదే దొంగలని ఆరోపణలు చేస్తున్నారు. ఎంత పని జరిగింది? స్టే విధించిన తర్వాత కొంత పనులు చేశారు. ఈరోజు మీ అందరి దగ్గర ఉన్నాయి. ఆ జీవోలో కూడా పేర్కొన్నారు. ఇప్పుడు ఆ జీవోకు కూడా ప్రస్తావన చేస్తా. 739 కోట్లు ఖర్చు పెట్టారు. బడ్జెట్ ప్రభుత్వ ఖజానాకు కూడా చేర్చకుండా అప్పు చేసి, జాతీయ గ్రామీణ విద్యుదుత్పత్తి కార్పొరేషన్ నుంచి అప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బు తీసుకొని ఖజానాకు చేర్చకుండానే రూట్ మార్చి దాన్ని కాంట్రాక్ట్ సంస్థకి, అందులో మెగా కంపెనీ కూడా ఉంది, జాయింట్ వెంచర్ అది, వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. ఈ మాట చెప్పింది ఎవరు? ఈనాటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు. ఆయనకి తెలీదా? ఈరోజు ఆర్థిక మంత్రి ఆ రోజు చట్ట వ్యతిరేకంగా చేశారన్నారు. మరి అధికారంలోకి వచ్చినాక చట్ట వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పెద్ద మనుషులను ఎందుకు శిక్షించలేదు? ఎందుకు కేసు పెట్టలేదు వాళ్ళపైన? మేము అడుగుతున్నాం. అలాంటిది రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఈరోజు నువ్వు ఆపావంటే నువ్వు ఆపావు. రాయలసీమ ప్రజల యొక్క మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం ఇన్ని నాటకాలా? ఆత్మవంచన చేసుకోకండి. మీరు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే సవ్యంగా ఆలోచించండి. ప్రాజెక్టులు ప్రజల ప్రయోజనార్థం చేపట్టాలి, నిర్మించాలి. మా నినాదం కూడా అదే. ప్రాజెక్టులు ప్రజల కోసం నిర్మించాలని, కాంట్రాక్ట్ సంస్థల కోసం కాదు. పోలవరం ఎత్తిపోతల పథకమైనా, రాయలసీమ ఎత్తిపోతల పథకమైనా, లేదా పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలానికి అక్కడ తీసుకొచ్చి శ్రీశైలంలోంచి చేపట్టిన, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను ఆ తుమ్మిడిహెట్ నుండి మేడిగడ్డకు కేసీఆర్ తగ్గించినా, ఇవన్నీ కూడా ప్రజల ప్రయోజనార్థం కోసం కాదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టు సంస్థల ప్రయోజనం కోసం. ఈ మాట కోడెక్కుస్తున్నది తెలంగాణ గడ్డపైన తెలంగాణ ప్రజలు కూడా. మేము అంటున్నాం, పాలమూరును అడ్డం పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకమా? ఏం పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ గాలేరు నగర్కి ఎస్ఆర్బీసీకి నీళ్లు పోవా? గేట్లు ఎత్తితే పోతాయే గ్రావిటీ పైన. 1600 టీఎంసీలు ఇప్పుడు సముద్రంలోకి వెళ్ళాయి. ఈ సంవత్సరం 400 టీఎంసీల పైచలకు తుంగభద్ర నీళ్లు సుంకేసలు దాటి శ్రీశైలానికి వచ్చాయి. ఆ నీళ్ళంతా సముద్రంలోకి వెళ్ళాయి. పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు తీసుకెళ్తే ఎవడన్నా వద్దన్నాడా? తీసుకెళ్ళామని చెప్పి పెద్ద మనిషి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిమ్మల రామానాయుడు, మేము 400 టీఎంసీలు తీసుకెళ్ళాం, ఇదిగో ఇంత తీసుకెళ్ళాం అంత. ఏం ఉపయోగమైందండి? గాలేరు నగర్లో నేను ఇంతవరకు చెప్పాను కదా, నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? గండికోట నుంచి పొలాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా? 26 టీఎంసీలు నిల్వ ఉన్నది గండికోటలో. కానీ ఏం ప్రయోజనం? మనం సముద్రంలోకి వెళ్తాం పడవలేవు. పొద్దున సుబ్బారావు గారు ఫోన్ చేస్తే చెప్పాను నేను, హిందూ కరెస్పాండెంట్ గారు, సముద్రంలో పడవలో పోతూ ఉంటాం, చుట్టూ నీరే, తాగడానికి నీళ్ళే. పోతే మాకు మొన్న భవానీ ప్రసాద్ గారు నేను పోయినాము, నిండా ఉన్నాయి గండికోటలో. ఏం ప్రయోజనం అంటాను నేను? కింద కాలువలు లేవు, పొలాలకు నీళ్లు లేవు, నీరు నింపామంటాడు. భీమఠంలో నీళ్ళు నింపామంటాడు, అది కారిపోతూ ఉంది. పొలాలకు నీళ్ళు ఇచ్చే కాలువలు లేవు. ఎస్ఆర్బీసీ చెప్పాను, అవుకు కారిపోతూ ఉంది సీపేజ్. కానీ అక్కడ 30,000 ఎకరాలు పంట కాలువలు లేవు. అది చేయండి. అవి చేయకుండా నీళ్ళు ఇచ్చాం. ఈ రాష్ట్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, దేశ ప్రజల్ని వంచే మాటలు కాదా ఇవి? ఈనాటి ఉండే ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకని ట్రిబ్యునల్ తీర్పుకు కట్టుబడి ఉండండి, పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉండండి, ఉమ్మడి ప్రభుత్వం జారీ చేసిన జీవో 69 కట్టుబడి ఉండండి. ప్రజల ప్రయోజనార్థం ప్రాజెక్టులను నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని యుద్ధ ప్రాతిపదికపైన, అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా నిర్మించాలని మేము కోరుతున్నాం. ఇరిగేషన్లో ఉన్న సమస్యల్ని చాలా వరకు కవర్ చేశారు. నేను 1-2 విషయాలు త్వరగా చెప్పి వెంకటేశ్వర గారికి చెప్తాను మైకు.
నేను కూడా ఈ గ్రూప్తో వివిధ ప్రాజెక్టులు చూడటం జరిగింది. నేను గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రాజెక్టులు చాలా వరకు కాంట్రాక్టర్ల బెనిఫిట్ కొరకు చేయటం జరుగుతుంది. దానికి నేను చూసిన ఫీల్డ్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడైతే పెద్ద పవర్ ప్రాజెక్టులు అవసరమో, ఎక్కడైతే భారీ బడ్జెట్లతో డ్యాములు కట్టే అవసరం ఉంటుందో అంతవరకు కట్టి వదిలేస్తున్నారు ప్రాజెక్టులు. ఆ చివరి మైలు రైతులకు ఏదైతే అందాలో నీళ్లు, అక్కడ ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీ, పంట కాలువలు అన్నారు లక్ష్మీనారాయణ గారు, అవి కాంట్రాక్టర్లకు పెద్దగా లాభం చేకూర్చవు. మీకు ఏదో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తే ఆ చైనా నుంచో ఇంకెక్కడి నుంచో భారీ ఎత్తున పంపులు తీసుకురావచ్చు, దాంట్లో కిక్ బ్యాక్స్ వస్తాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి ప్రాజెక్ట్ చేస్తే వేల కోట్ల బడ్జెట్లు, దాంట్లో నాయకులకి కాంట్రాక్టర్లకు అందరూ డబ్బులు వస్తాయి. అంతవరకు చేసి వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాలకు కూడా ఎటువంటి కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టు నా అభిప్రాయంలో అవసరం లేదు. ఇప్పుడున్న ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు నోట్. ఇక రెండో విషయం, రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కనుక చూస్తే ఈ నీటి వైరం రాజకీయ నాయకులు రాజకీయ లాభం కొరకు ఈ వైరం సృష్టిస్తున్నారు. ఈరోజు మీరు శ్రీశైలం ప్రాజెక్టు కనుక చూసుకుంటే సరిగ్గా ప్రాజెక్టుకి ఎడంపక్క తెలంగాణ, కుడిపక్క ఆంధ్ర. ఈ బాటిల్లో నీళ్లుంటే ఒకరు ముందు ఇక్కడి నుంచి తోడటానికి ప్రయత్నిస్తారు, మన నెక్స్ట్ ఇంకొంచెం కిందికి పోటీపడి తోడేయటానికి ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ రెండు అదే తరహా, రెండు ఇల్లీగల్ ప్రాజెక్టులు, రెండింటికి అనుమతులు లేవు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం తగలబెట్టేశారు ఇప్పటికే. సార్ రాయలసీమ మీద 1000 కోట్లు అన్నారు, పాలమూరు రంగారెడ్డి సపోజ్ టు బి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, మంచినీటికి. రెండింటి మీద స్టేలు వచ్చాయి, రెండు ప్రాజెక్టులు ముందుకెళ్ళట్లేవు. ప్రజాధనం ఆల్రెడీ తగలబడిపోయింది. ఇవి అసలు అవసరమే లేదు. ఉన్న ప్రాజెక్టుల మీద ఉన్న కాలువలు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తే లక్షల ఎకరాలు ఈరోజు సాగులోకి వస్తాయి. కొట్టుకుపోయిన బ్రిడ్జిలు, అన్నమయ్య ప్రాజెక్టు చూసాం, గండికోట కడప దగ్గర, కడపకు ఆనుకునే ఉంటుంది, కడపలో కరువు, దాని నిండా నీళ్లు నిండుకుండా. సో ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి. వీటి పరిష్కారానికి మనకు రాష్ట్ర విభజన చట్టంలో ఒక అపెక్స్ కౌన్సిల్, ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రులు, దాంతోపాటు జలశక్తి మంత్రి రెగ్యులర్గా కలుస్తూ మనకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, ఈ ప్రాజెక్టులు ఇట్లా అడ్డగోలుగా రాకుండా, ఒకరినొకరు మోసం చేసుకొని నీళ్లు తీసుకోకుండా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది. అది నిర్వీర్యం అయిపోయింది, దానికి ఎటువంటి శక్తులు లేవు. ఈ సమస్యలన్నిటికీ అద్భుతమైన, సులువైన, న్యాయమైన పరిష్కారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టులు ఒప్పజెప్పి వాళ్ళనే నీళ్లు సరైన నిష్పత్తిలో ఈ రాష్ట్రాలకు ఇవ్వమని చెప్తే అసలు ప్రజల మధ్య గొడవలు ఉండవు, నాయకుల మధ్య గొడవలు ఉండవు, ప్రాంతాల మధ్య గొడవలు ఉండవు, శుభ్రంగా ఉంటుంది. కాబట్టి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ప్రాజెక్టులు ఒప్పజెప్పి వాళ్ళకి సరిపోను అధికారం ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల ప్రజలు దీని గురించి ఆలోచించి దీంట్లో నుంచి రాజకీయాలను పక్కకు నెట్టి ఆ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల ఏదైతుందో ఒక అబ్జెక్టివ్గా, ఒక న్యూట్రల్ పార్టీగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఒప్పచెప్తే చాలా సమస్యలకు ఈరోజు మనకు పరిష్కారం దొరుకుతుంది.